ప్రతిదీ ఉదాసీనతే. ఏం పర్లేదులే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాంలే, ఈరోజు చేయకపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడా, లేకపోతే చూడు సంవత్సరం టైం ఉంది కదా అని చెప్పేసి లాస్ట్ 1 month వరకు పిల్లలు ఏం చేయరు, పుస్తకాలు తీరా అప్పుడు తీసేసరికి ఏమేస్తుంది, భయం వేస్తుంది. ఎందుకంటే 12 నెలల కోర్సు ఒక నెలలో చదువుదాం అనుకుంటున్నాం. అలాగే ఏ పనైనా సరే రేపు 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 అని ఎప్పుడైతే పోస్ట్ పోన్మెంట్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న శక్తి అన్నది క్షీణించిపోతుంది. దానివల్లే మనకి ఏమవుతుంది, దీన్ని యాంగ్జైటీ అంటున్నారు. అది ఏమవుతుంది, ఫస్ట్ మైండ్లో టెన్షన్ వస్తుంది, అదే ఎక్కడికి చేరిపోతుంది, గుండెల్లోకి చేరిపోతుంది. అందుకని చెప్పేసి అక్కడ ఉన్న 3 ఫస్ట్ వసిన్యాది వాగ్దేవతలు చూడండి 8. ఆ 8 మంది ఏం చేస్తారు అంటే మనకి అన్నిటికంటే శక్తిని ఖర్చు పెట్టి, అంటే మన బలాన్ని మనం తీసేసుకునే ప్రదేశం ఏంటి అంటే మన మాటలు. ఈ మాటలు జ్ఞానం అంటే మంత్రాల కనుక నోట్లోంచి బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు దీనివల్లే మనకి ఏమొస్తుంది, శక్తి అన్నది పెరుగుతుంది. అక్కడ లేకుండా చూడండి గొప్పలు చెప్పుకోవడము, లేకపోతే ఏమిటంటే నీకంటే నేను ఎంత గ్రేటో చూపించడము, లేకపోతే నాకు ఇవన్నీ వచ్చి నీకు వచ్చాన్ని వెక్కిరించడము, ఈ క్రిటిసిజమ్స్ ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల మనలో ఉన్న శక్తి ఏమవుతుంది, క్షీణించిపోతుంది. ఆ క్షీణిస్తున్న శక్తిని పెంచుకోవాలి అంటే మనలోంచి మనం మాట్లాడాల్సిన ముక్కలు ఏమైనా ఉంటే అవి ఏమిటి అంటే జ్ఞానానికి అంటే నిజానికి సంబంధించిన మాటలు. నిజానికి సంబంధించిన మాటలు ఎంత మాట్లాడతామో అంత మన శక్తి ఏమవుతూ ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది. అబద్ధాలు ఎన్ని మాట్లాడతామో మన శక్తి అంత బాగా ఏమవుతుందని చెప్తున్నారు, క్షీణిస్తోంది. ఆ తర్వాత రెండోది మన దగ్గర శక్తి లేనంత కారణం ఏంటంటే జనరల్గా టైంను వేస్ట్ చేసేస్తూ ఉంటాం. అదే తర్వాత ఉన్న ట్రయాంగిల్. అక్కడ లేకుండా టైం ఎందుకు వేస్ట్ చేస్తామంటే అప్పుడెప్పుడో జరిగిపోయింది, ఇప్పుడెప్పుడో జరిగిపోయింది అన్నీ గుర్తు చేసుకుని తవ్వుకునైనా టైం వేస్ట్ చేస్తాం, లేదా రేపు ఏం జరుగుతుందో అన్న భయంతో అయినా టైం వేస్ట్ చేసేస్తాం. అవే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ముగ్గురు ఏం చేస్తారు అంటే నీకు సంకల్పం, ప్రతి సంకల్పం మన మైండ్లోకి నాకు ఇది చెయ్యాలి అని ఆలోచన వచ్చింది అంటే అది ఎవరిది, నాదే. నా ఆలోచన నా దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత కూడా ఎవరిది, నాదే. ఏంటి నా దగ్గరికి వచ్చిన సంకల్పాన్ని కామేశ్వరంటే దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలో అర్థం చేసుకునే శక్తిని వజ్రేశ్వరంటే ఇక్కడికి వచ్చేసరికి మరి ఫుల్ఫిల్ చేయడానికి కొంత శ్రమను ఖర్చు పెట్టాలి కదా. ఆ శ్రమని ఖర్చు పెట్టడమే భగవాన్ని. ఎప్పుడైతే 3 ఒకటవుతాయో దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఆ త్రికరణ శుద్ధి ఉన్నవాడు మాత్రమే ఇందులో ఉండగలడు, వర్తమాన కాలంలో ఉండగలడు. నాకు ఇది చేయాలని ఉంది అని నోటితో ఒకటి చెప్తాం, మైండ్లో ఇంకోటి ఆలోచించుకుంటాం. అంటే ఇప్పుడు చూడు నాకు ఒక యాక్టర్ అవ్వాలని ఉందండి అంటారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్టర్స్ అనుకోండి, చాలా మంచిది నాకు కూడా అవ్వాలని ఉందని నోటితో అనేసాం. కానీ మైండ్లో ఏముంది, ఏదో ఇంజనీరో లేకపోతే ఇంకోటి ఏదో అవ్వాలని ఉంది. అంటే నోటితో ఒకటి చెప్పాను, ఒకటి ఆలోచిస్తున్నాను. అప్పుడు ఈ 2 కలిస్తే చేసే పని ఏమవుతుంది, ఇంకోటి ఏదో అవుతుంది. ఎందువల్ల ఈ 2 చేయలేకపోతున్నాను. అప్పుడు అక్కడికి వెళ్ళి అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాలు, భూతకాలంలో కానీ భవిష్యత్తు కాలంలో కానీ ఉన్నవాడికి ఏమవుతుంది అంటే 3 ఒకటిలో అంటే చెప్పే మాట, చేసే పని, ఆలోచించే మనస్సు, ఈ 3 విధాలుగా ఉంటాయి. అదే కనుక వర్తమాన కాలంలో ఎవరైనా ఉంటే వాడు ఎప్పుడు ఏంటంటే చెప్పే మాట అదే అవుతుంది, చేసే పని అదే అవుతుంది, ఆలోచించే మనస్సు కూడా. ఎప్పుడైతే అలా ఉంటామో మన శక్తి, మన బలం అన్నది పెరుగుతుంది, ఇంద్రియాలన్నిటిపైన నిగ్రహం వస్తుంది. ఎంత బాగా నిగ్రహం వస్తుంది అంటే ఆవిడ బాల అని చెప్పారు. బాల అంటే బలము అని అర్థం. ఆ బలం మనలో ఎంత బాగా పెరిగితే మనకంత ఏంటి అంటే తిండి, నిద్ర ఇవన్నీ ఏమవుతాయి, స్లోగా తగ్గుతాయి. తగ్గి మనం ఏం చేస్తాం, మనం అనుకునే డెస్టినీ వైపు మనం ప్రయాణం చేస్తాం. మన డెస్టినీ ఎంత దగ్గరగా చేరడం మొదలు పెట్టామో అదే గురువు, ఎంత దగ్గరగా చేరపెట్టామో అంత మనకి ఏమొస్తుంది అంటే అనుభవం. ఆ అనుభవంలో వచ్చేదాన్ని జ్ఞానము, శక్తి అంటారు. అదే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అంటే. శివ ఏమో జ్ఞానాన్ని ఇస్తే అమ్మ శక్తి ఇస్తుంది. ఈ శక్తి జ్ఞానం ఎప్పుడైతే రావడం మొదలు పెడుతుందో, మనం చేస్తున్న పనిలో మనకి ఎప్పుడైతే అనుభవం వస్తుందో మన మీద ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి, కాన్ఫిడెన్స్. ఇది పెట్టినా, అది పెట్టినా, ఇది పెట్టినా, అది పెట్టినా ఇంకేం లేదు.
ఏది పెట్టాలో మనకు తెలిసిపోయింది. చూడండి, బబుల్ మార్కింగ్ అంటున్నారు కదా, ఏఆ బిఆ సిఆ డిఆ, ఏఆ బిఆ సిఆ డిఆ అని చెప్పి ఇదేమిటంటే ఏబిసిడి ఆటలు ఆడుకుని ఫైనల్గా ఏదో ఒకటి, ఒకళ్ళకి దేవుడు అంటే ఇష్టం ఉంటుంది, ఒకళ్ళేమో నెంబర్లు లెక్క పెట్టుకుంటారు, ఏదైతే అది పెడతాను అంటే మనకు ఉన్నది ఏంటి? కన్ఫ్యూజన్. దానిపైన మనకి ఏం లేదు, అవగాహన లేదు. అదే కనుక మనకు పూర్తి అవగాహన వచ్చిందనుకోండి, ఏబిసిడిలో ఏదో మనకు తెలిసిపోతుంది. అప్పుడు స్ట్రైట్గా వెళ్ళి ఏం పెడతాం, అక్కడే టిక్ పెడతాం. అది మనకు అర్థమయ్యేటట్టు ఎవరు చేస్తారు అంటే వెళ్తాం. ఎప్పుడైతే మనకు అది పూర్తిగా అర్థమైపోయిందో మనం ఎలా ఉంటాం? హ్యాపీగా. ఎందుకంటే అందుకే ఏమంటారు, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత క్లారిటీ వస్తుంది. అక్కడ ప్రాక్టీస్ అన్నదాన్ని అంటే ఏంటంటే ఎంత అమ్మవారితో కలిసి ఉంటే, అందుకే ఆవిడ ఏమన్నారు, అభ్యాసాతిశేజ్ఞాత షడద్వాతీత రూపిణి. ఆ తల్లి గురించి తెలుసుకోవాలి అంటే ప్రతి క్షణం ఏం చేస్తూ ఉంటారట? అభ్యాసం చేయాలి. లలిత అంటే కూడా ఇక్కడ దేవుడు అని కూడా కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకుంటుంది అనుకోండి, అది దాని మీద అమ్మాయి అభ్యాసం ఎప్పుడు చేస్తున్నారు. మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఆ ఉద్యోగంలోనే అభ్యాసం అంటే ఎక్కడుంటే అక్కడ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే లలిత అంటే. అంతే తప్ప లలిత అంటే దేవుడు, ఆ దేవుడు కూర్చొని అలా కాదు. మనం చేసుకుని ఉంటే అది ఏదైనా కానీ అదే దేవుడు దైవము. అలా కనుక మనం చేయగలిగితే మనం దాంట్లో ఏం సంపాదించుకున్నాం? శక్తి, జ్ఞానం. ఎప్పుడైతే ఆ శక్తి జ్ఞానం సంపాదించామో మనం ఎప్పుడు ఎలా ఉంటామంటే హ్యాపీగా ఉంటాం. ఎవరే పని చేస్తే అందులోనే అది మనకు అర్థమయ్యేటట్టు. అంటే ఏంటి అంటే రాముడు కూడా విశ్వామిత్రుడు అడవికి తీసుకెళ్తాడు. 12వ సంవత్సరం కదా చిన్న బాబు. అందువల్ల రాక్షసులు ఏం చంపుతాడు అని దశరథ మహారాజు భయపడతాడు. భయపడేసరికి విశ్వామిత్రుడు ఏం పర్వాలేదని చెప్పి ఆ బాలా మంత్రాన్ని ఆయనకి ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే ఆ బాలా మంత్రం చదువుకుంటాడో ఏమవుతుంది అని అంటే ఆయనకి బలం అన్నది వచ్చేస్తుంది. ఆ తర్వాత లలితా మంత్రం, అదే బల అతిబల అని చెప్తారు. బాలా మంత్రం ఏమిటి? బాలా మంత్రం. బాలా మంత్రం ఎప్పుడైతే ఇచ్చాడో ఈయనకి ఏమొచ్చింది? శుభ్రంగా పుష్టి అంటే స్ట్రెంత్ వచ్చింది. ఇవన్నీ మారాయి. ఎప్పుడైతే మారాయో అతిబల, ఈ అతిబల ఏంటి అంటే ఆయన మరి కాపలా కాయాలి కదా రాక్షసులు, అంటే నిద్రపోకూడదు, రాత్రి పొగరు. ఆ నిద్ర లేకుండా ఉండే శక్తి అతిబల. అంటే పంచదశి మంత్రం ఏదైతే లలితా పరమేశ్వరికి సంబంధించిన పంచదశి మనం చేస్తున్నామో అదే అతిబల అంటే. ఆ అతిబల మంత్రంతో ఏం చేశాడు ఆయన? శుభ్రంగా తిండి నిద్ర అన్నిటినీ ఆయన కంట్రోల్లో పెట్టుకుని హ్యాపీగా ఆ రాక్షసులందరినీ, ఎవరైతే మారీచుడు సుబాహు వీళ్ళందరినీ చంపిన విషయం మనకు తెలిసిందే. అక్కడ ఆ 2 మంత్రాలే. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటా, ఏంటంటే వాళ్ళకి అంత బాగా పనిచేసిన మనకి ఎందుకు పని చేయట్లేదంటే మనం సరిగ్గా చేయట్లేదు కదా, అర్థం కదా. కాబట్టి మనం మంచిగా చేస్తే ఏమవుతుంది? రాముడు వాళ్ళలాగే మనం శ్రద్ధ. ఎందుకంటే ఇప్పుడు ఈ కళావహంలో ఉన్న మంత్రాల్లో ఒక మంత్రమే కుంతీదేవి చేస్తుంది. చేసినప్పుడు ఏమవుతుంది? ఇంద్రుడు కావాలంటే ఇంద్రుడు వచ్చాడు, సూర్యుడు కావాలంటే సూర్యుడు వచ్చాడు, యమధర్మరాజు కావాలంటే అంటే వాళ్ళందరూ ఎలా ప్రత్యక్షం అయ్యారు? ఆవిడ ఒక్కసారి మంత్రం చదవగానే, అంటే ఆవిడ అంత గొప్పగా చదివింది. మనం అంత గొప్పగా చదివితే మనకు కూడా ఎవరు వస్తారు? వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నుంచుంటారు. అలా చదివేటట్టు మనం తయారవ్వాలి. తప్పితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నిజంగా అనుకుంటా అన్ని మంత్రాల్లో చెప్తాం. అలా చేస్తే అప్పుడు తెలుస్తుంది ఉందో లేదో. ఎందుకంటే వాళ్ళు చేసినవి కూడా సేమ్ మంత్రాలే, మనం చేస్తున్నవి కూడా సేమ్ మంత్రాలే. అంటే మనం మంచిగా చేయట్లేదు అంతే, వాళ్ళు చాలా మంచిగా చేశారు కాబట్టి గొప్పగా అయ్యారు. కాబట్టి మంత్రాలు ఒక్కటి మనతో ఉంటే చాలు, మన మనసు ఏమవుతుంది? నిశ్చలంగా మారి మనం అనుకున్న ప్రతి దాంట్లోనూ కూడా మనం రీచ్ అవ్వగలుగుతాం.